శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పులిగుండ్లపల్లి సమీపంలోని పెద్ద పులికొండల్లో ఆక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో తలుపుల మండలానికి చెందిన తండ్రి కొడుకులు వెంకటరమణ, హరిప్రసాద్లతో పాటు కర్ణాటకకు చెందిన మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గంగాద్రి అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి 2 కార్లు, తవ్వకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు సిఐ నాగేంద్ర ప్రసాద్. పులిగుండ్ల తలుపుల మండలం పులిగుండ్ల గ్రామ సమీపంలో పెద్ద పులికొండల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గుప్తు నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతామని సమాచారం రాగా వెంటనే తలుపుల ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 9 మంది మగ వ్యక్తులు ఉన్నారని, అందులో ఒక వ్యక్తి పారిపోయినాడు. అంతటా ఎస్ఐ గారు వాళ్ళందరినీ విచారించగా వీరు ఈ పెద్ద పులికొండల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తవ్వి ఎక్కువ లాభాలు పొందిన ఉద్దేశంతో అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. వీరి యొక్క ఇక్కడ పట్టుబడిన వారి యొక్క వివరాలు చూస్తే వల్లెపు వెంకటరమణ, ఇతనిది రాజనాపల్లి గ్రామం. అదేవిధంగా వల్లెపు హరిప్రసాద్, ఇతను వెంకటరమణ యొక్క కుమారుడు, ఇతనిది కూడా రాజనాపల్లి గ్రామం. అదేవిధంగా షేక్ అబ్దుల్ హమీద్, ఇతని చిత్రకేర ఏరియా కర్ణాటక రాష్ట్రం, ఒస్పేట్ టౌన్ కర్ణాటక రాష్ట్రం. బావుడి గౌస్ బాసా, ఇతన్ని కూడా దౌతాపూర్ గ్రామం, సుందూరు తాలూకా, బళ్ళారి